తెలంగాణలో సైబర్ మోసాలపై తొలిసారిగా పీడీ యాక్ట్ కేసు నమోదైంది. జీడిమెట్టలో వెంకటేశ్వర నగర్కు చెందిన కోలనాటి నాగశివపై నిజామాబాద్లో పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. విదేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతకు గాలం వేస్తూ నిరుద్యోగులతో సైబర్ మోసాలు చేయిస్తున్నారని చెబుతున్నారు. అసలు డిజిటల్ అరెస్టులు ఉండవని, అలాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని చెబుతోన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి మొట్టమొదటిసారి నిజామాబాద్లో సైబర్ క్రైమ్పై పీడీ యాక్ట్ నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి సిపి సాయి చైతన్య ఉన్నారు. సార్, ఈ సైబర్ క్రైమ్ మొట్టమొదటి కేసు నమోదైంది, పీడీ యాక్ట్ ఎట్లా చూస్తారా సార్? ఎందుకు గురించి చేయొచ్చు వచ్చి అంటే ఈ కేసు పర్టికులర్లీ జేమ్స్ అనే అతని గురించి మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. అండ్ తెలంగాణలో ఫస్ట్ టైం మనం నిజామాబాద్ పోలీసులు ఇనిషియేటివ్ తీసుకుని ఇట్లాంటి పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో సైబర్ క్రిమినల్స్ని ఐడెంటిఫై చేసుకుని కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసు పర్టికులర్లీ కొంచెం స్పెసిఫిక్ కేసు. ఏంటంటే ఇక్కడ నుంచి మన ఏరియా నుంచి పర్టికులర్ మన నిజామాబాద్ జిల్లాలో ఫారెన్కి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి ఇక్కడ పంపించడం మనకి ఇప్పటి నుంచి అలవాటు. దానివల్ల మన నిజామాబాద్ జిల్లా చాలా వరకు డెవలప్ కూడా అయింది, డెవలప్మెంట్ ఉంది. అయితే అటువంటి యువతని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఎవరైతే ఉద్యోగం లేకపోయినా పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని టార్గెట్ చేయడం చేస్తున్నారు. మీకు ఏమి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, మిమ్మల్ని ఫారెన్ కంట్రీస్ పంపిస్తాము, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో మీరు 40,000 50,000 సంపాదించవచ్చు అనే దాంట్లో వాళ్ళని మోసం చేసి థాయిలాండ్, లావోస్ దేశాలకు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క పాస్పోర్ట్ తీసేసుకోవడం, వీళ్ళ యొక్క డబ్బులు తీసేసుకోవడం చేసి వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళని కొట్టడం అట్లాంటి హరాస్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏం చేయమని అడుగుతున్నారంటే ఇట్లాగా అక్కడి నుంచి ఒక కాల్ సెంటర్ లాగా థాయిలాండ్, లావోస్ యొక్క బార్డర్లో ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి ఇక్కడ జనాల్ని మనం ఫోన్ చేసి సైబర్ నేరాలు అంటే మీకు లాటరీ తగిలింది, లేదంటే మీకు అయిపోయినాయి అని సైబర్ నేరాలు చేయించే ఫోర్స్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళని కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళంట. అక్కడి నుంచి కొంతమంది తప్పించుకుని లోకల్ ఎంబసీకి రీచ్ అవ్వడం, ఎంబసీ నుంచి మళ్ళీ ఇక్కడ ట్రావెల్ డాక్యుమెంట్స్ రివర్స్ రావడం, తర్వాత ఇక్కడ మన ఇంటిమేషన్ రావడంతో మనం దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది లాస్ట్ ఇయర్ వర్కౌట్ చేసి మనం అప్పుడే కేసు పెట్టడం అవన్నీ జరిగింది. ఒక 4 డిఫరెంట్ కేసెస్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. అతను ఇక్కడ ఎవరైతే ఏజెంట్ హెల్ప్ చేస్తున్నాడో ఐడెంటిఫై చేసుకున్నాం. అతన్ని మనం పీడీ యాక్ట్లో పంపించడం జరిగింది. అతను ఇట్లా జనాలను ఐడెంటిఫై చేసుకుని పంపించడం చేస్తూ ఉన్నాడు. ఈ 4 కేసుల్లో రిమాండ్ అయిపోయిన తర్వాత కూడా అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను పాత సిమ్ తీసుకుని మళ్ళీ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని మనకి పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని పీడీ యాక్ట్లో మనం పంపించడం జరిగిందండి. అంటే ఎవరెవరు సార్? అంటే ఇప్పటివరకే విదేశాల్లో ఉన్న వ్యక్తితో పాటు జీడిమెట్లకు సంబంధించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పీడీ యాక్ట్ నమోదైంది. ఎవరెవరు ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జీడిమెట్ల అతను సూత్రధారి ఇక్కడ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. అక్కడ మీరు థాయిలాండ్, లావోస్ ఏరియాలో లోకల్ థాయిలాండ్ పీపుల్ కూడా ఉన్నారు. మన కంట్రోల్ వాళ్ళు థాయిలాండ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము, లావోస్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. తర్వాత ఆ కాల్ సెంటర్ ఏదైతే ఉందో అది చైనా వాళ్ళని నడుపుతూ ఉన్నారు. సో చైనా వాళ్ళు ఆర్థికంగా మనం దెబ్బతీయడానికి ఇది ఒక మార్గంగా తీసుకుని వాళ్ళు కాల్ సెంటర్ ద్వారా డబ్బులు ఇట్లా మన జనాల్ని మోసం చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో వాటి గురించి కూడా మనం అక్కడ కన్సర్న్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఇటీవల బాసరికి సంబంధించిన ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా సార్? అసలు లేదా? అసలు ఎట్లా దాన్ని ప్లాన్ చేసి వీళ్ళని ఎట్లా మోసం చేస్తాము? డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఇది డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకేదైనా క్రైమ్ కానివ్వండి, మనకి ఒక విషయం అర్థం చేసుకోవాలి. అందరికీ ఈ సైబర్ వరల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతున్న స్పేస్. దాంట్లో ఇంతకుముందు పాత రోజుల్లో లాటరీ దొరికిందనే స్కామ్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ దాకా వచ్చింది. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. పోలీసులు మిమ్మల్ని ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నామని, లేదంటే సిబిఐ కానీ, ఆర్బీఐ కానీ, ఈడీ కానీ ఇట్లా ఎవరు మీకు చెప్పరు. మీకు నోటీస్ ఇవ్వాలని కూడా పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, అక్కడ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఇట్లా ఫోన్ చేసి నేను సిబిఐ, ఆర్బీఐ నుంచి మీ మీద ఈ కేసు అయిపోయింది, ఓకే ఆ కేసు అయిపోయింది అని చెప్తున్నారంటే గ్యారంటీ మిమ్మల్ని మోసం చేస్తారు. సరే, ఎవరిని మోసం చేస్తున్నారని మేము రీసెంట్గా అనలైజ్ చేస్తే ఇక్కడ మేము సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇక్కడ రీసెంట్ మనం కొన్ని ట్రెండ్స్ ఏవైతే చూసామో లాస్ట్ 3-4 monthsలో ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ పెన్షన్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ముసలి వాళ్ళు జనరల్లీ ఇక్కడ కొంతమంది పిల్లల నుంచి దూరంగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని భయపెట్టేసి మీ దగ్గర అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల డిజిటల్ అరెస్ట్ ఒకవేళ మోసపోయినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల మనం ఒక కేసులో 30 లక్షలు పోతే ఇమీడియట్గా 20 లక్షలు మనం వితిన్ 1 week 10 daysలో వెనకాలకి రిటర్న్ చేయగలిగాం. పుట్ ఆన్ హోల్డ్ ఒకటే కాదు, మళ్ళీ వెనకాల తీసుకురాగలిగాం. అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ మనకు అవగాహన ఉంటే మనం దాంట్లో ట్రాప్లో పడం. ఒకవేళ ట్రాప్లో పడినా కూడా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వగలిగితే మనం మనీని ఎక్కడ పోకుండా ఆపగలుగుతాం.
అండ్ యువతకి విజ్ఞప్తి, మీ యువతకి అందరికీ మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్, ఇటువంటి డిజిటల్ అరెస్ట్ స్కాములు నమ్మకండి. సైబర్ లేదా మీ ఫోన్లో ఓటీపీలు ఎవరికైనా షేర్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మనం జాగ్రత్తగా ఉంటే మనం కాపాడుకుంటాం, సైబర్ క్రైమ్కి మనం బాధితులు కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇది ఓవరాల్గా సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటివరకే తొలి పీడీ యాక్ట్ నిజామాబాద్ నమోదైంది. అంతేకాకుండా ఏదైతే యువతకు సంబంధించిన కావచ్చు, ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏవైతే లింక్స్ వస్తాయో వాటిని 1-2 సార్లు చూసి గమనించి ఓపెన్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.